త్రివిక్రమ్ గారు మహేష్ బాబు కాంబోలో వచ్చిన 3వ సినిమా, మన పండగకు వచ్చిన 2వ సినిమా గుంటూరు కారం. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను థియేటర్లోకి అడుగు పెట్టాను. అది కూడా అలాగే ఏడ్చింది కాబట్టి నేను బయటకు వచ్చేటప్పుడు ఏ మాత్రం బాధపడకుండా మనం ఏదైతే అనుకుని వచ్చామో అదే ఉన్నప్పుడు కలిగే చిన్నపాటి ఆనందంతోనే వచ్చాను. ట్రైలర్ లో చూపించినట్టే సినిమాలో ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ కూడా ఇంచుమించుగా బోరింగ్ అని ఉంటుంది తప్ప ఏం ఉండదు. క్లైమాక్స్ 20 నిమిషాలు కాస్త ఏదో కొంచెం సీరియస్ నోట్ లో తీసుకొచ్చి కాస్త ఏడిపించే ప్రయత్నం అది చేశారు. ఇక కథ విషయానికి వస్తే అసలు కథ అంటే కథ స్క్రీన్ ప్లే ఏం లేదు. కథ ఏం లేదు. కథ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆ ఉన్నదే ఎంత కొద్ది కథ, అది కూడా నేను ఎంత చెప్పేస్తే ఇంకా మీకు ఆ మాత్రం ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మేబీ మహేష్ బాబు మీద అభిమానంతో మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే కనుక మీ ఇంట్రెస్ట్ ని కిల్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఆ చిన్నపాటి స్టోరీ కూడా నేను చెప్పను. ఒక అద్భుతమైన స్టోరీ ఉంది, వెళ్ళి చూడండి. అఫ్ కోర్స్ సినిమా నాకైతే నచ్చలేదు. ఆ ఫేస్ లో ఆ ఫ్రస్ట్రేషన్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఈ పాటికి కథ లేదు, కథనం లేదు, సరైన కథనాలు లేకుండా అంత పెద్ద స్టార్ హీరోతో సినిమా. మరి గురువు గారు ఏ ధైర్యంతో గట్టిగా కొడతామని చెప్పారో మరి అదంతా భగవంతుడికే తెలియాలి. అండ్ విషయం ఏంటంటే కూతురు ఓటు కోసం అత్తారింటికి దారేది, డాక్యుమెంట్ల మీద సంతకం కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇప్పుడు ఇదేమో మనవాళ్ళ సంతకం కోసం గుంటూరు కారం టైటిల్ కన్నా ఫస్ట్ హాఫ్ కి సంతకం కావాలని, సెకండ్ హాఫ్ అమ్మ కావాలి అని చెప్పి ఉంటే బాగుండే. టైటిల్స్ కరెక్ట్ సెట్ అయ్యేవి. సంతకం అని చెప్పి ఫస్ట్ హాఫ్ అంతా ఎగరగొట్టేశారు. ఆ సంతకం ఏమైనా పెద్ద ఇంపార్టెంట్ సంతకం అంటే అది కూడా కాదు. ఎంత తీసినా త్రివిక్రమ్ గారు అజ్ఞాతవాసిని అయితే మించలేరేమో అనుకున్నాను. బట్ మించిపోయేలా ఉన్నారు. చూస్తుంటే మించిపోయారు. ఇంకెన్నెన్ని ఆనిముత్యాలు ఉన్నాయో ఏంటో ఇలాంటివి. త్రివిక్రమ్ మహేష్ బాబుతో, బాబు మీకు ఒక బీడీ కట్టిస్తా, ఒక లుంగి 2-3 జతలు లుంగీలు ఇస్తా, ఒక కారు ఇస్తా, అప్పుడప్పుడు ఆ బీడీ కాల్చండి, అప్పుడప్పుడు ఆ లుంగి కట్టుకోండి, ఆ కారు వేసుకొని హైదరాబాద్ టు గుంటూరు తిరగతా ఉండండి చాలు అని చెప్పేసి సినిమా ఓకే చేయించినట్టున్నాడు. అసందర్భంగా పంచ్ డైలాగులు, ఊరికి ఆ యాస, గుంటూరులో ఆ యాస మాట్లాడుతూ అసలు గుంటూరుకి మనోడికి సంబంధమే లేదు. ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు కానీ గెస్ట్ అపీరెన్స్ చేస్తున్నట్టే ఉంటది. ఆ ఇంట్లో, ఆ గుంటూరులోని ఇంట్లో మన మహేష్ బాబు ఓన్ హౌస్ లో తిరుగుతున్నట్టు ఉండదు ఎక్కడైనా. సరైన కథనాలు లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే దానికి గుంటూరు కారం ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో. ఇంకా తమన్ మ్యూజిక్ కూడా పాటలు ఏం బాగాలేదు, ముందు నుంచి తెలిసిందే. బీజిఎం కూడా అలాగే ఏడ్చింది. ఎట్టంటే ఆల్బమ్లు చేశారు మీ ఇద్దరు కలిసి, త్రివిక్రమ్ తమను. అసలు అలవైకుంఠపురం ఆల్బమ్ ఎలా ఉంటుంది, ఒక్కటంటే ఒక్క పాట వినేలాగా ఉంది ఇందులో. ఆ కుర్చీ మడత పెట్టి పాట తప్ప. అసలు ఆ కుర్చీ మడత పెట్టి డైలాగ్ మీరు వాడుకున్నప్పుడే నాకు సగం తేడా కొట్టింది. ఈ డైలాగ్ వాడుకున్నారు పాటకి అని. సర్లే ఇంకేం చేస్తాం, మరి ఇంకా అయిపోయాక ఏం చేయలేం కదా. కుర్చీలు మడత పెట్టి బయటకు వద్దామంటే అసలు థియేటర్ లో కుర్చీలు మడత పెట్టే అవకాశం లేకపోయాయి. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు పెట్టినట్టు, ఒక హీరోయిన్ హైదరాబాద్ కి, ఒక హీరోయిన్ గుంటూరుకి అన్నట్టు పెట్టినట్టు. ఆ మీనాక్షి చౌదరిని అసలు ఏం వాడిందే లేదు. ఇంట్లో ఉంది ఏదో కప్పులు అవి అందించుకుంటా, ఈ అమ్మాయి ఏమో కప్పులు అందించుకుంటా, ఆ అమ్మాయి అక్కడేమో రీల్స్ చేసుకుంటా, అప్పుడప్పుడు మహేష్ బాబుకి లైన్ వేసుకుంటా. ఇంక ఇదే నడిచింది సినిమా అంతా. శ్రీలీల ఏ మాట కామాట శ్రీలీల డాన్స్లు అయితే తిరగేసింది, అక్కడక్కడ మంచి స్టెప్పులు వేసింది. మహేష్ బాబుతో కూడా డాన్స్ వేయించిందండి బాబు గట్టిగా. సినిమా నా గుంటూరులో ఎందుకు పెట్టినట్టు ఆ కథను తీసుకెళ్లి నాకేం అర్థమే సావాలి. ఆ గుంటూరు మిర్చి యాడ్ అది ఏం వదిలేశారు. ఇంకా మొత్తం మదర్తోనే ఉన్నప్పుడు గుంటూరులో ఎందుకు పెట్టాలి, ఆని కూడా ఇక్కడే హైదరాబాద్ లోనే పెడితే ఏం మీ సొమ్ము ఏమైనా పోతుంది ఏంటి నాకు అర్థం కాదు. అటు ఇటు తిరగడానికి తప్ప ఏం ఉపయోగపడింది గుంటూరులో పెట్టినందుకు. గుంటూరు మిర్చి యాడ్ అంటే అట్లీస్ట్ ఒంగోలు గీత బెటర్, ఇంకా చాలా బెటర్. ఒంగోలు గీతలో ఆ మిర్చి యాడ్ బేస్ ఉన్నందుకు మిర్చి యాడ్ మీద బోల్డ్ అంత కథ ఉంటుంది ఇందులో. అసలు మిర్చి యాడ్ని స్టార్టింగ్ లో కాల్ చేస్తారు, ఇంకా తర్వాత గుంటూరు మిర్చితో సంబంధమే ఉండదు. ఒక్కటంటే ఒక్క క్యారెక్టర్ ఇంటెన్స్ తో ఉండదు. ఒక క్యారెక్టర్ కూడా మనం ఓన్ చేసుకోలేము. ఏదైనా క్యారెక్టర్ సిన్సియర్ గా ట్రై చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే రమ్యకృష్ణ గారి క్యారెక్టరే. పాపం ఆవిడ కూడా డైలాగులు లేవు, మహేష్ బాబు కనపడగానే మొహం తిప్పుకొని వెళ్ళిపోవాలి, అదొకటే చెప్పారు ఆవిడకి. సరే క్లైమాక్స్ లో కాస్త ఏడిపించారు రమ్యకృష్ణ గారు. క్లైమాక్స్ 15 నిమిషాలు కాస్త ఏడిపించారు. కానీ ఆ టైంకి మీరు తెలుగేసి ఉంటే, పడుకోకుండా మీరు లక్కీగా తెలుగేసి ఉంటే మీరు ఒక అద్భుతమైన క్లైమాక్స్ చూడగలుగుతారు. రమ్యకృష్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు క్లైమాక్స్ లో. సినిమాకి 3 వెళ్ళాం. సినిమా మొత్తం పూర్తిగా చూసి నేను ఒక్కనే. ఒకడేమో ఫస్ట్ హాఫ్ లో అరగంట పడుకున్నాడు, ఇంకోటేమో సెకండ్ హాఫ్ లో అరగంట పడుకున్నాడు. ఏసీ అలా ఉపయోగపడింది. ఫ్యాన్స్ కూడా సినిమా నచ్చే అవకాశాలు లేవని నా ఉద్దేశం. ఒకవేళ ఫ్యాన్స్ కనుక సినిమా నచ్చితే వాళ్ళు ఫ్యాన్స్ కాదు, మహేష్ బాబు భక్తులు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారనమాట. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ తాత క్యారెక్టర్. ఆ తాత క్యారెక్టర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. సినిమాలో బోరింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఆ తాత క్యారెక్టర్. ఆడు ఎందుకు ఏం చేస్తాడో ఏం అర్థమై సాగదు. అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంచుకొని ఫస్ట్ హాఫ్ అంతా సంతకం వెనకతలు ఎందుకు తిరిగావో నాకు అర్థమై సాగలేదు. సగం కథను ముందుకు తీసుకెళ్లి పెట్టచ్చు కదా. ఫస్ట్ హాఫ్ అంతా సంతకమే ఉండాలా, ఇంకేం ఉండద్దా? ఇది మొత్తానికి గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఈ పండగకి వచ్చింది కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళండి, వెళ్ళి చూడండి. ఒక సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.